నమస్తే అండి. నేను మీ మాధవి. అందరూ ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఇంకా పొద్దున్నే అయితే నేను ఇంకా వాకిలైతే ఊడ్చేస్తున్నాను ఫ్రెండ్స్. వాకిలైతే ఊడ్చేసి ఇంకా ఉన్న పనులైతే చేసేయాలి. చూస్తూ ఉండండి, వీడియో అయితే చాలా బాగుంటుంది, మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. ఇంకా నేను వాకిలైతే ఊడ్చేసి గిన్నెలు అయితే తోమేస్తున్నాను ఫ్రెండ్స్. గిన్నెలు తోమేసి ఇంకా నా పనులు అయితే చాలా ఉంటాయి. మళ్ళీ నేనైతే పొలం పనులకైతే వెళ్ళిపోవాలి. ఇంకా అందు గురించి పెందరాడైతే లేచి నేను పని అయితే చేసేసుకుంటాను. చూస్తున్నారు కదా, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే నేను గిన్నెలు తోమేసి కడిగేస్తున్నాను. చాలా అంటే చాలా గిన్నెలు అయితే ఉంటాయి. ఇంకా నైట్ కొన్ని తోమేస్తాను, అందుకని ఈరోజు కొన్ని తక్కువగానే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా రొటీన్ పనులే కదా, అందరూ చూపించే పనులే నేను కూడా చూపిస్తున్నాను. ఇంకా నా పని అయితే పెందలాడే చేసేసుకుని ఇంకా పొలం అయితే కోకకాయలు కోయడానికి అయితే వెళ్ళిపోతాను ఫ్రెండ్స్. ఇంకా పిల్లల్ని కూడా స్కూల్కి పంపించాలి. మా అమ్మాయి అయితే 10th ఎగ్జామ్ రాస్తుంది. మీరందరికీ బ్లెస్సింగ్ ఇవ్వండి, మా పిల్ల పరీక్షలో పాస్ అవ్వాలని. ఇంకా గిన్నెలు అయితే తోమేసుకున్నాను. ఇంకా నేను కడిగేసి లోపలైతే పెట్టేస్తున్నాను. చూడండి, 9ంటికి ఎండ అయితే బాగా తీవ్రంగా వేసేస్తుంది. ఇంకా గిన్నెలు అయితే తోమేసుకుని అన్నం కూర అయితే వండేస్తాను. ఇంకా చిక్కుడుకాయ టమాటా అయితే వండాలనుకుంటున్నాను. ఇంకా అవే కూర వండేస్తాను. ఇక్కడైతే ఇంకా సామాను అవన్నీ సదురుకుంటున్నాను. మాకైతే సింక్ ఉంది, ఏమన్నా కడిగిన వాటర్ అయితే సింక్లో పోసేస్తాను. ఇంకా నేనైతే బియ్యం కడిగేసుకుంటున్నానండి. బియ్యం కడిగేసి పొయ్యి మీద అయితే పెట్టేసి ఇంకా ఉన్న పనులు అయితే చూసుకుంటాను. ఇంకా బియ్యం కడిగేసుకుని కూరగాయలు కూడా కోసేస్తానండి. నా కిచెన్ టూర్ కూడా చూపిస్తాను మీకు, హోమ్ టూర్ కూడా చూపిస్తాను. మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకా కూర అయితే చేసేసుకోవాలి. ఒక పక్క అయితే బియ్యం కడిగి పెట్టేస్తాను. ఇంకా ఇవి ఉడికిపోయిన తర్వాత ఇంకా కూర కూడా కోసేసుకుని ఇంకా ఇక్కడైతే కరెంటు పోయింది ఫ్రెండ్స్, అందుకని వీడియోలో క్లారిటీ అంటూ అంత లేదు. ఇంకా చిక్కుడుకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే కోసేస్తాను. ఇంకైతే చూస్తున్నారు కదా, నా పని అయితే ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ చేలోకి వెళ్ళి కోకకాయలు అవి కోసి వచ్చి టైం అయితే సాయంత్రం అయిపోద్ది. ఇంకా సాయంత్రం పనులు కూడా చూపిస్తాను మీకు. ఇంకా కూర కూడా కోసేసుకుంటున్నాను. కూరగాయలు అయితే చిక్కుడుకాయలు వలవడం చాలా టైం పడుతుంది కదా, ఇంకా అలా అని మా అమ్మ అయితే 2 నిమిషాలు అయింది వీడియో తీస్తాకంటుంది. సరే తీయ అన్నాను. చూస్తున్నారు కదా, ఇంకా ఈ సోఫా అయితే రీసెంట్గానే కొన్నాను ఫ్రెండ్స్. మొన్నే కొన్నాము. కొనడం అంటే ఇంకా అక్కడ టీవీ చూడడానికి మాకు కుర్చీలు ఉన్నా సరే అత్తమాట ఈ పొలం వెళ్ళొచ్చి అలా పడుకుని వీడియోస్ ఎడిటింగ్ చేసుకుంటా బాగుంటుందని ఇంకా నేనే కొనుక్కున్నాను. ఇక్కడైతే ఉల్లిపాయలు అయితే పొయ్యి మీద వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా లైట్ అయితే కరెంట్ వచ్చింది, లైట్ వేసుకున్నాను. ఉల్లిపాయలు నూనె సరిపోలేదని మళ్ళీ కొంచెం నూనె అయితే పోసాను. మా ఆయనకి అయితే చాలా ఇష్టం చిక్కుడుకాయ టమాటా అంటే.
ఇంకా మా పిల్లలు కూడా బాగానే తింటారు. ఇంకా అయితే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ వేగిపోయినాయి ఫ్రెండ్స్. ఇక్కడ కూరకు కూడా పొయ్యి మీద వేసేస్తాను. ఇది నాన్ స్టిక్ ప్యాన్ అయితే చాలా సంవత్సరాలు అయింది కొని, ఇప్పుడే తీసాను. ఇక్కడైతే చిక్కుడుకాయలు కూడా వేసేస్తున్నాను. చిక్కుడుకాయలు కూడా మగ్గిపోయినాయి ఫ్రెండ్స్. ఇంకా మూత అయితే పెట్టేస్తున్నాను. ఇంకా టమాటా ముక్కలు కూడా వేసేస్తే అవి కూడా మగ్గిపోతాయి. నేనైతే మసాలాలు గట్ట ఏం వేయనండి. కూర అయితే దగ్గరికి వచ్చేసింది. ఇంకా కూర కూడా అయిపోయింది. ఇంకా భోంచేసేసి మేమైతే పొలం వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా పొయ్యి అయితే అంటించి ఇంకా నీళ్ళు అయితే కాగబెట్టుకుంటున్నాము. ఇంకా పొయ్యి చూడండి అసలు ఎంత పొగ వస్తుందో. వేడి నీళ్ళు అయితే మాకు రోజు వేడి నీళ్ళు అయితే కావాలి, అందుకని పొయ్యి అయితే అంటిస్తాను. వేసవికాలం అయినా వానాకాలం అయినా అయితే వేడి నీళ్ళు ఉండాలి మాకు. అందుకని ఇంకా గడ్డితో అయితే పొయ్యి మంటేస్తున్నా, బేగా అయితే అంటుకుంటుందని. ఇంకా నాకు ఇక్కడ పూల మొక్కలకి అయితే వాటర్ అయితే పొయ్యాలని ఇంకా పొయ్యి అంటించేసి ఇంకా నీళ్ళు అయితే మొక్కలకు పోస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి మా అమ్మాయి అయితే ఏంటో అంటుంది. ఇక్కడైతే నీళ్ళు ఫుల్గా పోసేస్తాను నీళ్ళు అయితే మొక్కలకి. ఇంకా మొక్కలకు నీళ్ళు పోసేయడం అయిపోతుంది. చాలా అంటే చాలా నీళ్ళు పోస్తాను. 6-7 బకెట్లు నీళ్ళు అయితే పోసేస్తాను సాయంత్రం మొక్కలకైతే. ఇంక పొద్దున్నే పోయినండి, ఇంక సాయంత్రం ఒక పూటే పోస్తాము. పోసినప్పుడే ఫుల్గా అయితే పోసేస్తాను. వీడియో ఎలా అనిపించిందో మీరు ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకా అక్కడ చిన్నగా కనకాంబరం మొక్కలు అయితే వేశాను. వాటి మీదకి ఫోర్స్గా అయితే పోయాను, సన్నగా చెయ్యడ్డట్టు అయితే పోస్తాను. ఇంక ఇక్కడ కనకాంబరం మొక్కలు, మందార మొక్కలు అయితే ఉన్నాయి, వీటికి కూడా అయితే పోసేస్తున్నాను. ఇంకా వీడియో ఇంతేనండి. అందరికీ బాయ్ అండి. ఇంకా